అందరికీ నమస్కారం. విద్య వైద్యం ఉపాధి అనే నానుడితో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ 14 నెలల పాలన చేస్తే ఎక్కడుంటారో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియని ప్రతిపక్ష నాయకుడు అని పిలిపించుకునే పిల్లి, అంటే తండ్రి గారిని పెట్టి పిలవాలో లేదా వాళ్ళ అబ్బాయి పేరు పెట్టి పిలవాలో తెలియని స్థితిలో ఉన్న నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన మా ప్రతిపక్ష నాయకులకి మాది విన్నపం అండి. నిన్న మీరు మంత్రి గారి గురించి చాలా మాట్లాడారు. మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించగలం, కానీ మీరు మంచి పాయింట్లు అడిగారు. అభివృద్ధి సంక్షేమం గురించి అడిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పదలుచుకుంటే మీడియా మిత్రులకు సమయం సరిపోదు. మా నియోజకవర్గ పరంగా మీకు చెబుతున్నాం. సుమారు 119 కోట్ల రూపాయలు రామచంద్రపురం నియోజకవర్గానికి గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు సమకూర్చారు. దీనికి ఉదాహరణలు ఏంటంటే, గడిచిన 2 రోజుల క్రితం తల్లికి వందనాన్ని ఒక కుటుంబంలో 4 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా ప్రతి ఇంటికి చేరిందో లేదో మీ వైఎస్ఆర్ పార్టీ తల్లులను అడగండి. ఒకవేళ పడలేదని మీరు చెప్తే మేము బహిరంగ చర్చకు సిద్ధం. మొదటి పాయింట్ ఇది. సంక్షేమం. ఇంకా అభివృద్ధికి వస్తాం. గుంతల రోడ్లని మరి మీ కారు వెళ్తుంది, మీరు కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతున్నారేమో. గుంతల రోడ్లని పూడ్పించిన ఘనత కూటమి ప్రభుత్వందే. ఈ నియోజకవర్గంలో గుంతల రోడ్లు ఉన్నాయో లేవో చూసి మీరు చెప్తే మేము మరలా వాటికి ఇంకా కొన్ని ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా వాసంశెట్టి సుభాష్ గారు ఏం చేశారనేది మీరు ఒక్కసారి కళ్ళకు గంతలు విప్పి నడి రోడ్డు మీద నడిస్తే ప్రజలు చెప్తారు. నెక్స్ట్ వచ్చి అభివృద్ధి అంటున్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గం పారిశ్రామిక వాడ కింద అభివృద్ధి చెందాలి అని ఒక ధ్యేయంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధులతో పారిశ్రామిక వాడని ఆదివారపేట దగ్గరలో ఏర్పాటు చేశారు. అది మీ కళ్ళకి కనబడలేకపోవడం మా దురదృష్టకరం. మీరు అన్నారు చాలా జుగుత్సాకరమైన మంత్రి గారి మాటలు అనిపిస్తుంది. మీరు ప్రజలను అడగాలి సార్. ఏదో ఒక సాక్షి టీవీ ఒక పేపర్ను పట్టుకును ఒక వార్తను పట్టుకును మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఎవరన్నా సేవ అనేది చేస్తే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. కానీ ప్రతిరోజు నా తండ్రి తరపునన్నా నా తరపునన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ను ఏర్పరిచి వారి తండ్రి ద్వారా అతి సామాన్యులకు వితౌట్ రికమెండేషన్, దీంట్లో కూడా మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది లబ్ధి పొందారు. ఎందుకంటే మేము చేసింది చెప్పుకోకూడదు, కానీ మీకు చెప్పవలసిన అవకాశం ఉంది మీరు అన్న మాటకి. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకి అతను ఉన్నంతలో సహాయం చేస్తున్నారు మంత్రి గారు. అదేవిధంగా మొన్నే రామచంద్రపురం నియోజకవర్గంలో కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 87 మంది పిల్లల్ని ఒక రాజకీయ నాయకుడు దత్తత చేసుకున్న ఏదన్నా గ్రామం ఉంటే ఒక రామచంద్ర నియోజకవర్గం, అదే వాసంశెట్టి సుభాష్ అని మేము కూటమి నాయకత్వం అందరూ గర్వంగా చెప్పగలం. లేదా మీ తండ్రి గారు మీరు ఇప్పటివరకు రాజకీయాలు చేశారు కదా, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ అంటున్నారు. పోనీ మా మంత్రి గారికి ఎక్స్పీరియన్స్ లేదు. మరి మీరు ఇంతవరకు ఎంతమందిని దత్తత చేసుకున్నారు, ఎన్ని గ్రామాలు దత్తత చేసుకున్నారు, ప్రజలకు ఏం చేశారో మీరు బహిరంగ చర్చకు వస్తే మేము ఎప్పుడు మీతోటి చర్చల మీదే సిద్ధంగా ఉంటాం తప్ప అనవసరమైన పేలాపనలకు మేము ముందు ఉండమని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు మేము హెచ్చరించవలసిన అవసరం కూడా ఉంది. అంటే మీకులాగా మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త మీద వాళ్ళ డ్రైవర్ కారు ఎక్కిస్తే దానికి ఖండన ఇవ్వడం మంత్రి గారికి తప్పని ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని చంపడం నేరం కాదని మరి మీకు ఏ రాజ్యాంగం చెప్పిందో మాకు తెలియదు, కానీ కొద్దిగా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకోవాలని ప్రతిపక్ష నాయకులకి అదేవిధంగా వారితో ఉన్న వాళ్ళకి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాసంశెట్టి సుభాష్ అంటే ఒక నమ్మకం, వాసంశెట్టి సుభాష్ అంటే ఒక సహాయం. వాసంశెట్టి సుభాష్ అనేవాడు ప్రజలకు పేదలకు పెన్నిది. ఇది కాదని నిరూపించిన రోజున మేము మీతోటి ఎంత దూరం అన్నా ప్రయాణిస్తాం.
కానీ మీరు ఏది అయితే చెప్పారో అదే ప్రజల వద్దకు వెళ్ళి వాసంజేటి సుభాష్ మంత్రివర్యులనే పదం కన్నా మానవతావాది కన్నా గొప్పవాడు లేడు ఈ ప్రపంచంలో. అటువంటి మానవతావాది ఉన్న కుటుంబం ఇవాళ రామచంద్రపురాన్ని పరిపాలిస్తుంటే మీ కళ్ళుకి ఆ గంతలు విప్పి చూడాలని కోరుకుంటున్నాం. జై హింద్.